పద్మపురాణం ఏం చెప్తుందో కూరేషులు ఇలా వివరిస్తున్నారు. ఎవరి మెడలో తులసిమాల, ఎవరి భుజముపై శంఖచక్ర చిహ్నాలు, ఎవరి నుదుట ఊర్ధ్వపుండ్రం ఉంటాయో అలాంటి వైష్ణవుల జోలికి యమదూతలు రారు. వారిని మ్రొక్కి పక్కకు తొలుగుతారు అని వివరిస్తున్నారు కూరేషులు. చాలా ప్రమాణాలను ఉపన్యసించారు అంటారు యాదవ ప్రకాశులు గారు. స్వామి, వేదాలు ప్రతిపాదించిన పరతత్వం లక్ష్మీనాథుడైన పురుషోత్తముడని పురుష సూక్తాదుల ద్వారా తాము అంగీకరిస్తారు కదా అంటారు కూరేషులు. సహస్ర శీర్ష పురుషుడు, జగత్కారణుడు లక్ష్మీపతియే, సందేహం లేదు అంటారు యాదవ ప్రకాశులు గారు. ఆయనే ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ పరాస్య శక్తి అని చెప్పింది కదా శృతి అంటారు కూరేషులు. అతని శక్తి సాటిలేనిదని, సర్వజ్ఞత్వం సర్వశక్తిత్వం వంటి అనంతమైన కళ్యాణ గుణాలు ఆయనకున్నాయని ఉపనిషత్తులు చెప్పిన మాట వాస్తవమే అంటారు యాదవ ప్రకాశులు గారు. అందుకే ఆయన చెప్పిన ఈ ప్రమాణాలు మనకి శిరోధార్యాలు అంటారు కూరేషులు. పరమాత్మ బోధించిన ఆగమాలు పంచ సంస్కారాలు పొందని వానిని వెలివేస్తున్నాయి. అందుకే అవి తప్పక అందరికీ స్వీకరించదగినవే అంటారు రామానుజుల వారు. కూరేశ మిశ్రా ఊర్ధ్వపుండ్ర ధారణ విషయంలో ఇంతవరకు ఎన్నో ప్రమాణాలిచ్చారు అంటారు యాదవ ప్రకాశుల గారు. పుండ్రం ఇలా ఉండాలి అంటూ ఏమైనా ప్రమాణాలున్నాయా? గోష్ఠిలో ఒకరు అడగగా గోష్ఠిలోని వారు మరొకరు లేసి ఇలా సమాధానం చెప్తున్నారు. శూర్పాకారం, వేణుపత్రాకారం అని ఆలోచిస్తుండగా ఇంకొకరు ఇలా సమాధానం చెప్తున్నారు. తింత్రిణి పత్రాకారం అంటూ ఏవో కొన్ని ఉన్నాయట కదా అని గోష్ఠిలో వారు కూరేషులని అడుగుతున్నారు. అవును, ఇలా సుమారు ఓ 24 రకాలున్నాయి. ఆ అవునా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు గోష్ఠిలోని వారు. ధరించేవాని ఓపికని బట్టి ఆకారాలు మారుతూ ఉంటాయి. క్రియాధికారం అనే ఓ గ్రంథం ఈ ఆకారాన్ని స్పష్టంగా చెప్పింది అంటారు కూరేషులు. దేనికి చెందింది ఆ గ్రంథం అని వారు ప్రశ్నించగా వైఖానస పద్ధతికి చెందినది. అందులోని 38వ అధ్యాయం దీన్ని వివరించింది. అదేమిటో కాస్త చెప్పరు అని గోష్ఠిలో వారు అడగగా కూరేషులు ఏం వివరణ ఇస్తారో రేపు చూద్దాం.